మా అమ్మాయి కాని అమ్మాయి. సంస్కృతి నిజంగానే చెప్పులేసింది అనుకోండి. నేను షూటింగ్కి వేసే చెప్పులు ఇంత హైట్ వస్తుంది. మంచి ఒక బ్లాక్ లేకపోతే మంచిదిగో ఈ పింకిష్ మరూన్ ఓణి వేస్తే అద్దరిపోతుంది అనమాట. ఇది ఓణి ప్లస్ ఇది కూడా చీరే. ఇంకో త్యాగం, మంచి బొటీస్ వచ్చాయి చూడండి, పెద్ద పెద్ద బొటీలు. దానికి పైన వేసి ఇలా ఇలా వస్తుంది. ఫుల్ బనారస్ రా సిల్క్, మంచి రా సిల్క్ మెటీరియల్ అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో పాప లెహంగా కలెక్షన్ అండ్ లంగా ఓణీల సెటప్ మొత్తం మీతో షేర్ చేయబోతున్నాను. ఇలాంటి స్పెషల్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే మనల్ని మనం కూడా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి కదా. అయితే రెడీ అవ్వడం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హెయిర్ కేర్, మంచి హెయిర్ స్టైలింగ్ కదా. నా వ్యూవర్స్కి ఒక మంచి టిప్ చెప్పాలి అని కూడా అనిపిస్తుంది. యూజువల్గా వింటర్ అంటేనే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేది. డ్రై అండ్ ఇచ్చి స్కాల్ప్తో ప్లస్ స్కిన్ కూడా ఫ్లాకీగా ఉండి డాండ్రఫ్ బాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మామూలుగా అయితే డాండ్రఫ్ని ఫైట్ చేయడానికి ఏదైనా హార్ష్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేస్తాం. కానీ ఇలాంటి షాంపూలు జుట్టుని ఇంకా రఫ్గా ఇంకా డల్గా చేస్తాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కాకపోతే ఏదైనా ఇంట్లో డిఐవైగా చేసుకునే మెథడ్స్ ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనలో చాలా మంది నిమ్మకాయ రసం, అల్లంని డిఐవై మెథడ్గా చేసుకుని వాడుతూ ఉంటాం. అలాంటి మెథడ్స్ని రెగ్యులర్గా ట్రై చేద్దాం అన్నా సరే ఆ ప్రాసెస్ కూడా చాలా టైం టేకింగ్ కాబట్టి క్లమ్జీగా ఉండేసరికి ఫ్రీక్వెంట్గా కూడా యూజ్ చేయలేం. దానివల్ల డాండ్రఫ్ మళ్ళీ తిరిగి వస్తుంది. కానీ ఈ వింటర్కి అలా కాదు. ఎందుకంటే గుడ్నెస్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఇంకా జింజర్తో మామయ్య లెమన్ అండ్ జింజర్ రేంజ్ వచ్చేసింది. దీంతో డాండ్రఫ్ ఫ్రీ అవుతుంది. ఈ మొత్తం హెయిర్ కేర్ రేంజ్లో మెయిన్ ఇంగ్రీడియంట్ లెమన్. ఇది చాలా పవర్ఫుల్ అండ్ ఎప్పటి నుండో డాండ్రఫ్ కోసం నేను యూస్ చేసే ఒక గో టు ఇంగ్రీడియంట్. ఆల్సో లెమన్ యూస్ చేయడం వల్ల ఇచ్చి స్కాల్ప్కి ఒక సూతింగ్ ఫీలింగ్ దొరుకుతుంది. ఈ షాంపూలో ఉండే జింజర్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది స్కాల్ప్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేస్తుంది. ఇంకా ఎఫెక్టివ్గా డాండ్రఫ్ని అప్ టు 100% తగ్గిస్తుంది. ఇది కంప్లీట్గా హెజల్ ఫ్రీ. అంతేకాదు ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్, ఇంకా టాక్సిన్ ఫ్రీ. ఈ షాంపూ జెంటల్గా జుట్టుని క్లెన్స్ చేస్తుంది, డాండ్రఫ్ నుండి గెట్ రిడ్ అవుతుంది. ఇంత న్యాచురల్ సొల్యూషన్ వాడుతున్నాం కాబట్టి ఇక నాకు హెయిర్ డ్యామేజ్ గురించి చింతే లేదు. దీని రెగ్యులర్ యూసేజ్ వల్ల జుట్టు అనేది డాండ్రఫ్ ఫ్రీ అవడమే కాకుండా హెయిర్ బాగా సాఫ్ట్ అండ్ షైనీగా కూడా అవుతుంది. లెమన్ కండిషనర్ వచ్చేసి జుట్టులోని డాండ్రఫ్ని మొత్తంగా తీసేసి హెయిర్ని సాఫ్ట్ అండ్ స్మూత్గా చేస్తుంది. ఇంకా జుట్టులోని తేమ అంటే ఫ్రిజీనెస్ని కూడా తీసేస్తుంది. ఇది కూడా షాంపూ లాగా మేడ్ సేఫ్ సర్టిఫైడ్. దీని అప్లికేషన్కి వస్తే ఇప్పుడు మామయ్య లెమన్ అండ్ జింజర్ షాంపూని ఇలా చేతుల్లో తీసుకొని వావ్, చాలా సూపర్గా లెమనీ ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇప్పుడు దీన్ని వెట్ హెయిర్ పైన స్కాల్ప్ ఇంకా జుట్టుకి జెంటల్గా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. ఆ తర్వాత తరోగా రిన్స్ చేసి లెమన్ కండిషనర్తో ఫాలోఅప్ చేయాలి. స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ మొత్తాన్ని షాంపూతో ట్రీట్ చేసాం కాబట్టి ఇప్పుడు త్రూ ది హెయిర్ లెంగ్స్ కండిషనర్తో ట్రీట్ చేయాలి. లెమన్ అండ్ జింజర్ కండిషనర్ ఫ్రిజీనెస్ని పోగొట్టడానికి అండ్ అఫ్ కోర్స్ సాఫ్ట్ అండ్ స్మూత్ హెయిర్ కోసం యూస్ చేయాలి. షాంపూ ఇంకా కండిషనర్ అప్లికేషన్ అయిపోయింది. ఇప్పుడు నా జుట్టుని కొద్దిసేపు డ్రై చేశాక ఇది ఫైనల్గా వచ్చిన రిజల్ట్. చూసారా జుట్టు ఇప్పుడు ఎలాంటి డాండ్రఫ్ లేకుండా ఎంత సాఫ్ట్ అండ్ షైనీగా ఉందో. అండ్ పర్సనల్గా నాకైతే చాలా హ్యాపీ. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ని క్లిక్ చేసి ప్రోడక్ట్ని కొని యూస్ చేయండి. మామయ్య వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో నా కూపన్ కోడ్ హరిత 2023 అని యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఓన్లీ మామయ్య సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికబుల్. మామయ్య ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేవి ఒత్తి ప్రోడక్ట్స్లోనే కాదు, దీని వాల్యూస్లో కూడా ఉంటుంది. వాల్యూస్ మామయ్య స్టాండ్స్ ఫర్. ఇందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మామయ్య నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు.
అండ్ ఆ ప్లాన్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇనిషియేటివ్ 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు కదా, మామాఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామాఎర్త్ స్టోర్ ఎక్కడ ఉందో అండ్ అక్కడ మీరు ఏం ప్రోడక్ట్స్ కొన్నారో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడు మన బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. గబగబా అన్ని సెట్ చేసేసి మీకు చూపించేస్తా. వచ్చేయండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చూసారా ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మా అమ్మాయి బట్టలు సర్దుదాము అని ఫిక్స్ అయ్యాను అనమాట. సో అసలు ఇప్పటి వరకు పండగలకి బట్టలు కొంటున్నాం, ఎక్కడైనా ఏంటంటే అన్ని ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఒక్కొక్క లంగాని ఇలా ప్యాక్ చేసి నీట్గా పెడతాము. సో ఎందుకంటే అలా హ్యాంగర్లు వేసి పెట్టడం అనేది పాసిబుల్ కాదు. దానికి దాన్ని ఏమంటారు, ఒక ఈ హాల్ కావాలన్నమాట పిల్లల బట్టలు సర్దడానికి. సో అందుకని ఎప్పటికప్పుడు చక్కగా ఇలా నీట్గా ఇలాగా అన్నీ, సో బ్లౌజులు కానీ అన్నీ నీట్గా సర్ది పెట్టేస్తా. కాకపోతే అసలు ఏమేమి ఉన్నాయో ఏంటా అని చెక్ చేద్దాం, నీట్గా సర్దుదాం ఒకసారి. అప్పుడప్పుడు కొంచెం ఎండలో వేసి కొంచెం గాలికి ఆరనిచ్చి మళ్ళీ మడతలు పెట్టి లోపల పెట్టడం అలవాటు అనమాట నాకు. సో ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తీస్తాం కదా, పండగకేస్తారు మళ్ళీ ప్యాక్ చేసి లోపల పెట్టేస్తారు. అలా అలా పండుగలు వస్తున్నాయి కానీ బాబు బట్టలు ఎక్కడ ఉన్నాయి. నేను అప్పుడప్పుడు ఆడపిల్లలు ఉండడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి చక్కగా ఆ బట్టలు మనం కూడా వాడచ్చు. అంటే ఒక సైజ్ వచ్చాక, ఒక హైట్ వచ్చాక, సో పిల్లల కోసం మనం కూడా మెయింటైన్ చేయాలన్నమాట ఆ బట్టలని వేసుకోవడానికి. అలా కూడా పనికి వస్తాయి. సో ఈరోజే సర్దేద్దామని ఫిక్స్ అయ్యా. ఎలాగో సర్దుతున్నాను కదా, సో మా పాప లంగా ఓణీలు లెహంగాల కలెక్షన్ మీతో కూడా షేర్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించి పని మొదలుపెట్టాను. ఏదో జస్ట్ అబ్బా సింపుల్ ఏముంది రేపా బట్టలు తీరివే కదా అనుకున్నా. ఇదిగో ఇప్పటి వరకు ఇలా వేయడానికి తల ప్రాణం తోక్కొచ్చిందంటారు కదా, అంత పని అయిందనమాట. సో ఇప్పుడు మీకైతే ఇవన్నీ ఈ ప్యాక్స్ అన్నీ తీసి చక్కగా వేసి హ్యాంగర్లో మీకు మంచి లెహంగా కలెక్షన్ షోకేస్ అనమాట. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. లంగా ఓణీలు ఆడపిల్లలు ఆడవాళ్ళం సో ఫేవరెట్ కాబట్టి మీకు ఈరోజు అయితే మా అమ్మాయికి ఇప్పటివరకు కుట్టింది, ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి కాదు, ఒక లంగా ఓణీలు అంటే ఓణీలు ఫంక్షన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కుట్టించిన లంగాలు లెహంగాలు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. చూడడానికి మీరు రెడీయా? ఓకే, నేను అన్ని చక్కగా ఒక్కొక్కటి వివరంగా విత్ మెమరీస్. మీకు తెలుసు కదా నా ప్రతి ఒక్క దానికి ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీస్ కూడా మీతో పాటు షేర్ చేస్తాను. అమ్మయ్యా, ఒక మోస్తరుగా కొంచెం అలా సెట్ చేసి పెట్టాను అనమాట. ఎంత పెద్ద పని అయిందంటే ఆ మూటలన్నీ విప్పి చక్కగా ఇలా అన్నీ హ్యాంగర్లు వేసి అది వెతికి ఇది వెతికి అన్నీ అంటే చాలా పెద్ద పని. ఇంట్లో ఆడాళ్ళు మీకు జోహార్లు. కొంతమంది ఇంట్లో ఏం చేస్తున్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళ బట్టలు సర్దితేనే చాలా జీవితం అయిపోతుంది సగం. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ. షూటింగ్ బట్టలు నేను సర్దుకుంటారు కదా, సో చాలా పెద్ద పని అది. పిల్లల బట్టలు అంటే అబ్బా బాబా, ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇవన్నీ చేయడం అంటే హ్యాట్స్ ఆఫ్ ఆడాళ్ళు, మీకు జోహార్లు. సో ఇప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానని చిన్న పనే కదా, ఏముందిలే లంగాల ఓణీలు అలా చూపించేస్తే పని అయిపోతుంది, ఎలాగో సర్దుతున్నాను కదా. చిన్న పని కాదు, 1 డే పని పట్టింది నాకు. ఎందుకంటే అన్నీ తీసి నీట్గా సెట్ చేసి కొన్ని ఇస్త్రీలు చేయించి కొన్ని మూటలు పెట్టి అలా 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 అయ్యి ఇలాగ కొంచెం సెట్ చేశాను అనమాట. ఇదిగో మా అమ్మాయి కాని అమ్మాయి సంస్కృతి నిజంగానే చెప్పులేసింది అనుకోండి. నేను షూటింగ్కి వేసే చెప్పులు ఇంత హైట్ వస్తుంది. అదే అప్పుడప్పుడు అంటుంది, మమ్మీ నేను చూసావా నేను తలెత్తుకునేలా చేశారంటుంది. అంటే హైట్ పెరిగిందంట బాగా, నేను తలెత్తి చూస్తారట. సో జీవితంలో కూడా తల్లిదండ్రులు తలెత్తుకునేలాగా పిల్లలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన బ్లాగ్ మా అమ్మాయి లంగా ఓణీల
కలెక్షన్ మీకు చూపించేస్తాను. ఓకేనా? ఇది ఇంకా కొత్తది, వేయలేదు, ఇప్పుడప్పుడే వేసుకోదు కూడా. బ్యూటిఫుల్. చూడండి ఎంత మంచి జరదోసి వర్క్. సో ఫుల్గా ఎంత బాగుంది, నీట్గా. సో ఫుల్ వచ్చిందనమాట ఆల్ ఓవర్. యూజువల్గా ఏంటంటే లంగా ఓన్లీ ఫ్రంట్ ఇస్తారు, ఒక్కొక్కసారి బ్యాక్ లైట్ చేస్తారు. బట్ ఇదైతే ఫుల్ 360 degrees మంచి వర్క్, జరదోసి వర్క్ చేసి పెట్టారు. అండ్ బ్లౌజ్ పింక్ అండ్ ఓణి దీనికి ఇలా ఇచ్చారు. సూపర్ ఉంది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చింది. చూసారు భలే కలర్, ఇది రేర్ కలర్. దీన్ని ఏం కలర్ చెప్పాలో కూడా నాకు ఐడియా రావట్లేదు, కానీ బట్ ఐ లైక్ దిస్ కలర్, చాలా బాగుంది ఇది. సో నేను ఇలా పెడితే ఎందుకు ఏం చేస్తావు, నీ విగ్గులు ఎక్కడ తీ అని చెప్పి జాకీ గారు వెళ్ళి మా అమ్మాయి జడలానే పెద్ద జడ తీసుకొచ్చి దీన్ని పెట్టేశారు బొమ్మకి. సో బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఆల్రెడీ రెడీమేడ్ అనమాట, కుట్టించింది కాదు, రెడీమేడే. హ్యాండ్స్ మాత్రమే ఇక్కడ వరకే వస్తే స్లీవ్స్ అది తీసి లాంగ్ స్లీవ్స్ చేయించాను అనమాట. ఫుల్ లాంగ్ స్లీవ్స్ ఇక్కడ వరకు అంటే వేసుకోం కదా, ఏదో అలవాటు తప్పిపోయింది. సో ఫుల్ స్లీవ్ పెట్టేసి అలా. యాక్చువల్లీ ఇలాంటి వర్క్ చేస్తే చాలా బాగుండేది. ఫ్యూచర్లో అవకాశం వస్తే అలా వర్క్ చేసి హ్యాండ్స్కి వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక సెట్ అనమాట. ఇదైతే నాకు మా అమ్మాయికి ఇద్దరికి కుట్టించాను అనమాట. నాకు చీర, పాపకి లంగా. సో చిన్నప్పటి నుంచే బుట్ట బొమ్మలా ఉందని అందరూ అనేవాళ్ళు. బట్ అందరూ అలా మరుగున పడిపోయినట్టుంది వాడు. మళ్ళీ బుట్ట బొమ్మ అనే సాంగ్ వచ్చేసరికి మళ్ళీ ఫేమస్ అయింది. ఆ బుట్ట బొమ్మే ఆడపిల్ల అనమాట. అంటే ఆడపిల్ల లంగా వేసుకొని చక్కగా ఇలాగా తిరిగి ఇలా కూర్చుంటే ఫుల్ రౌండ్ వస్తుంది అనమాట. అది బుట్ట బొమ్మ. అంటే కూర్చున్నాక బుట్టలా వస్తుంది కదా, అందులో బొమ్మలాగా మనం ఉంటాం అనమాట. అందుకే బుట్ట బొమ్మ అని పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో ఇది ఒక పట్లంగా. సో దీనికి బార్డర్స్ వేయించాను అనమాట. సో ఇలా బార్డర్స్ అన్నీ తీసి 1 2 సో సేమ్ 9 meters వస్తుంది కదా లంగా చీరకి. సో దాన్ని బట్టి ఇలా వేసి ఇదిగో సింపుల్గా ఇలా వర్క్, ఇదిగో మగ్గం వర్క్, మధ్యలో స్టోన్స్. చిన్నప్పుడు పిల్లలు మాటినేవాళ్ళు, లంగాలన్నీ వేసుకునేవాళ్ళు. ఇది ఒక లంగా, బనారస్. ఇది కూడా బనారస్. సో ఇది ఒక శారీ అనమాట. శారీని కలర్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పి లంగా కుట్టించేసాను. అండ్ ఇది ఇంకా కుట్టించాల్సిన ఒక లంగా అనమాట. అప్పుడేమో నా ఇష్టానికి నేను యాక్చువల్లీ చెప్పాలంటే పిల్లలు ఏమీ అడగరు, అది మాత్రం వాస్తవం. పిల్లలు అడిగాయని వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి కావాల్సినవి మాత్రమే అడుగుతారు. కథమావన్నీ పేరెంట్స్ దాన్ని ఏమంటారు అంటే ఎలా వర్ణించుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. మన ఇష్టం అంటే మన పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఇలా అని అనుకుంటాం కదా. మన పిల్లంగాలు మంచి వేసుకుంటే బాగుంటుంది, ఆ పండగకి ఇలా వేసుకోవాలి, ఆ ముచ్చటతో కొన్న ఇవన్నమాట. ప్రస్తుతానికైతే గుచ్చుకోకుండా ఉండే బట్టలు వేసుకుంటానంటే సాఫ్ట్ కాటన్. సో చాలా అంటే చేనేత నేత టైప్ ఉంటాయి కదా, అలా కావాలంటుంది అనమాట. హ్యాండ్లూమ్స్, ఎస్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే హ్యాండ్లూమ్. సో దీనిపైన ఇదిగోండి మంచి బ్లౌజ్ కూడా ఉంది దీనికి ఇలాగా. సో ఎప్పుడన్నా నేనే బాగా సన్నబడి, ఇదిగో బ్లౌజ్ కూడా ఉంది, ముట్టుకోదు అనమాట ఇంకా. సో అది నేనే బాగా సన్నబడిపోతే అన్నీ వేసుకుని ట్రై చేయొచ్చు. లేకపోతే అప్పుడప్పుడు షోస్లో మాత్రం మంచి లంగా ఓణీలు వేసుకున్నాను. ఇదొకటి. ఇవన్నీ మెటీరియల్స్ తీసుకొని నచ్చిందని చెప్పి వెంటనే దీనికి ఇలాంటి బార్డర్ వేయించి ఇదే బ్లౌజ్ అనమాట. బ్లౌజ్లన్నీ విడిగా పెట్టాను లంగాలన్నీ ఇలా చూపిద్దామని. సో ఇది ఒక లంగా ఓణి, ఇది లంగా. బ్లౌజ్ పర్పులే వచ్చింది. అండ్ హాఫ్ శారీ మాత్రం ఇప్పుడు వచ్చాయి కదా కలంకారీ అనమాట ఇలా. సో ఇది ఓణి అనమాట. ఓణికి కింద ఇదిగో ఇప్పుడు స్కైలాప్ ఇలాగా. సో ఇలాంటివి వాడుతుందిలే కొంచెం సాఫ్ట్గా. ఇది ఇందులో ఏం లేదు కదా. సో ఇలాంటివి వేసుకుంటారనమాట మేడం గారు అలా. ఇదిగో చెప్పాను మా అమ్మాయి ఇలాగనమాట, ఇలాంటి బాగా ఇష్టపడుతుంది. సో దీనికి కాటన్ ఉంది.
సో దీనికి మంచి బ్లౌజ్ ఉంది అండ్ ఫ్లోరల్ ఓణి అనమాట, అది పక్కన ఎక్కడ పెట్టా. సో లంగాలు సర్దే పనిలో బట్టి లంగాలు మాత్రం టకటకా తీసి పెట్టేశాను అనమాట. సో మా అమ్మాయి ఫేవరెట్స్ ఇవన్నీ. ఇది కూడా ఇంకే వేసుకోలేదు, ఇది కూడా ఒక చీర. సో క్రాప్ టాప్ లాగా కుట్టించాను అనమాట, వేసుకుంటే ఓకే, లేకపోతే మనమనే వేసుకోవచ్చు. ఇవన్నీ మంచి ఒక బ్లాక్ లేకపోతే మంచి ఇదిగో ఈ పింకిష్ మరూన్ ఓణి వేస్తే అదిరిపోతుంది అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. పాప ఓణీలు వేస్తాం, లంగా ఓణీలు 11 years అప్పుడు, అదనమాట ఆ లంగా. నేను పాప ఒకటేలా కట్టుకున్నాము. యాక్చువల్గా ఆ వీడియో మీకు పెట్టాలని అనుకుంటున్నాను త్వరలో. మా పాపకి ఓణీలు ఫస్ట్ టైం 11 ఏళ్ళకి ఓణీలు ఇస్తాం కదా, ఆ వీడియో షేర్ చేయాలని ఆశ ఉంది నాకు. డెఫినెట్గా ట్రై చేస్తే అప్పుడు అనమాట ఇది ఫస్ట్ వేసుకుని కూర్చోబెడతాము. కూర్చోబెట్టిన తర్వాత లంగా ఓణి ఇచ్చామన్నమాట. అమ్మమ్మ ఇవ్వాలి కదా, అది మేనమామలు అమ్మమ్మలు చేసే ఫంక్షన్ యాక్చువల్గా అదనమాట. సో ఇది దీనికి మంచి బ్లౌజ్ ఉంది. ఈ లంగా మా తోడుకోడలు మా బావగారు వాళ్ళ పాప పెళ్ళికి సంస్కృతికి ఈ లంగా కుట్టించాను అనమాట. ఇట్స్ గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్, పర్పుల్ బ్లౌజ్ విత్ హెవీ వర్క్. సో ఇది ఒక దీపావళికి అనమాట. అన్నీ తీసి చూపిస్తే చాలా టైం అయిపోతుంది. సో మీకు ఇలా చూపించేస్తున్నాను. ఇది దీనిపైకి మంచి రెడ్, పింకిష్ రెడ్ ఒకటి వస్తుంది, అది బ్లౌజ్. మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది యాక్చువల్గా రెడీమేడ్ లెహంగా, రెడీమేడ్లోనే రా సిల్క్. నాకు బేసిక్గా బ్లాక్ నాకు ఇష్టపడతాను కాబట్టి అలా. దీని మీద ప్రాపర్ బ్లౌజ్ ఏంటా అని అర్థం కాక ఇందులోనే ఇదిగో సిల్వర్ అవన్నీ ఉన్నాయి కదా అని ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశాను అనమాట. కాంబినేషన్ వేసినా కూడా బాగుంటుంది, ఎనీ కలర్ సూట్స్ విత్ బ్లాక్. సో మన ఊరికే నేను బాగుంటుంది కదా అని బ్లాక్ ఇలా పెట్టేశాను. ఇలా బాగుంది కదా వెరైటీగా అని పెట్టాను. కానీ ఎనీ కలర్ ఇక అది ఇదని కాదు, అందరితో కలిసిపోయే తత్వం బ్లాక్ది. పండగలకి ఇలా కుట్టిస్తా, దీపావళికి అనుకుంటా. కుట్టించేప్పుడేమో ఇది కూడా చీర యాక్చువల్గా కుప్పడం సారీస్, కుట్టించేప్పుడు బిభత్సమైన ఆవేశం ఉంటుంది. చీర కొనగా అబ్బాయి ఇది కనుక మా అమ్మాయికి వేస్తే ఈ లంగా ఎంత బాగుంటుందో అని. శాస్త్ర ప్రకారం పొద్దున్న అలా బట్టలేసి వదిలేసి ఒక 4 జతల్ని కనుక వాళ్ళకి అవే వేస్తే హ్యాపీగా ఉంటుంది. ఆవేశం మనం చీరలు అయితే ఒక 10 సార్లు కడతాను నేనైతే. 10 సార్లు ఏంటిలే, మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఈ చీరకి ఇంకో బ్లౌజ్, ఆ చీరకి ఆ బ్లౌజ్, ఈ బ్లౌజ్ అలా మార్చి 100 సార్లనే కడతాను. ఎవరికి కనిపెట్టలేనంత బాగా కట్టుకుంటాను నేను. సో అనవసరంగా లంగా కుట్టించేసానని చాలా ఫీల్. ఇలాంటి 2-3 కుట్టించేసాను కుప్పడం. ఇదొకటి, పింక్ ఒకటి, చాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఏం చేస్తాను, ఇప్పుడైతే వేసుకోరు. మళ్ళీ కాలేజ్కి వెళ్తారు కదా, పెద్ద కాలేజ్కి, ఇప్పుడు జూనియర్ కాలేజ్. సో పెద్ద కాలేజ్కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్ చాలా వస్తాయి పిల్లలకి, ఆడపిల్లలకి. అప్పుడు హ్యాపీ డేస్లో లాగా మా అమ్మాయి కూడా తమన్నలాగా అలా లంగా ఉండి వేసుకొని అలా కాలేజ్లో నడుచుకుంటూ వెళ్తే వావ్ లా ఉండాలన్నమాట. సో ఇదొకటి. మొన్న వరలక్ష్మి వ్రతంకి వేసుకుంది లంగా ఓణి. చీర కాదు, ఇది కూడా చీర యాక్చువల్లీ. కుట్టిచ్చే వరకు తపన. ఇదిగో బ్లౌజ్ వర్క్ అయితే చేయించాను, ఎందుకంటే నేను కూడా వేసుకోవచ్చు 2 in 1 అని. సో ఇందులో డిజైన్ తీసి ఆ పీకాక్ తీసి అంత టాలెంటెడ్గా అక్కడ వర్క్ చేయించాను అలా అనమాట. సో దీని మీద ఓణి పోచంపల్లి ఓణీస్. ఇందుకో పోచంపల్లి కాదు, సారీ, ఇక్కత్ హాఫ్ శారీస్, ఇక్కత్ అనమాట. దీనికి ఇలా బాగుంటుందని కాంబినేషన్లో వేసాను. మా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇది వేసుకుంది. మనం ముచ్చటే పిల్లలు అబ్బా అలా ఉండాలి ఇలా ఉండాలని. వాళ్ళకి వేసే ఉన్న తర్వాత తీసే వరకు మమ్మీ కెన్ ఐ చేంజ్ మై డ్రెస్, మమ్మీ నేను డ్రెస్ మార్చుకోవచ్చా అంటారు. లేదమ్మా పండగ పూజ అంత అయ్యాక చేసుకున్నామంటే అది ఎలాగో మన ఇంట్లో 10-12 అవుతుంది. ఇది ఒక దీపావళికి వేసుకుంది. దీపావళికేనా కాదు, పొంగల్కి. ఇది రెడీమేడ్, ఎంత బాగుందో. మేము కూడా చిన్నప్పుడు బాగానే వేసుకున్నాము, నేను చెల్లి బాగా వేసుకునేవాళ్ళం లెహంగాస్. చక్కగా ప్రతి ఫంక్షన్కి లెహంగాస్ వేసుకునేవాళ్ళం, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగానే. మేమిద్దరం కాబట్టి ఒక 4 కొనుక్కుంటే ఇద్దరం షేర్ చేసుకుని బోల్డ్ సార్లు వేసుకునేవాళ్ళం. ఇదొకటి బ్లౌజ్. దీనికి చెప్పాను కదా బ్లాక్, దీనికి ఏమైనా ఇదిగో
కలర్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుంది, బ్లాక్ ఓణి గోల్డ్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది, ఎవ్రీథింగ్ అనమాట బాగా సూట్ అవుతుంది. అది ఇది బుట్ట బొమ్మే. నాకు చాలా ఇష్టం ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకొని చక్కగా లక్షణంగా రెడీ అయితే ఎంత ముద్దుగా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో మాటల్లో చెప్పలేము అనమాట. సో ఇలాగే ఇదిగో ఇవన్నీ ఓణీలు ఇంకా ఉన్నాయి. సో ఇప్పటివరకు ఊరికే తగిలించడానికి ప్లేస్లు ఇలాంటివి ఒక 4-5 కావాలేమో అనిపించింది. సో ఇదిగో ఇదొకటి, దీనికి ఇంకా స్లీవ్స్ కుట్టించాలన్నమాట. ఇది ఒక స్టైల్ ఆఫ్ డ్రెస్. ఇది స్కర్ట్ టాప్లా వేసుకోవచ్చు అనమాట, స్కర్ట్ అండ్ టాప్. ఇది ఎప్పటిదో నాది, నేను షూటింగ్ కోసం కుట్టించుకున్నాను అనమాట. ఎలాగూ అలా గుర్తుగా పెట్టేశాను. ఇది కూడా అంతే, చీర తీసి కుట్టించేసా, ఆర్గన్స్ శారీని తీసి కుట్టించా. బ్లౌజ్ అంత బాగా రాలేదు కానీ అందుకే వేసుకోలేదు పాప ఎలాగో. ఇదొకటి. ఇలా లంగాలని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇదిగో బ్లాక్ ప్లెయిన్, పైన యోక్ అది తీసి చక్క మంచిగా ఒక ఇది చేసి ఫ్రాక్ లాగా కుట్టించాలని ఆశ. ఒక మంచి ముహూర్తం పెట్టుకొని టైలర్ని పిలిచి నీట్గా చేసుకోవాలి. ఇది కూడా చాలా స్పెషల్ లంగా ఓణి నాది. దీని బ్లౌజ్ కూడా ఉంటుంది. ఇది నేను మా చెల్లి పెళ్ళిలో మెహందీ ఫంక్షన్లో వేసుకున్నాను అనమాట. మెహందీ ఫంక్షన్ అప్పుడు నేను ప్రెగ్నెంట్, పాప కడుపులో ఉంది. అప్పుడు ఇవి లంగా ఓణి వేసుకున్నాను అనమాట మెహందీ ఫంక్షన్కి. సో ఇది కూడా చీరే చూసారా. నాకు అర్థమైంది ఏంటంటే చీరలు త్యాగం చేయకూడదు నీకు పైన. అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా, మా అమ్మమ్మ పట్టు చీర లంగా కుట్టించుకున్నాను, మా అమ్మ పట్టు చీర లంగా కుట్టించుకున్నానని. ఆ టైపు నేను కొత్త చీరలు కుట్టించేస్తున్నాను, ఎందుకంటే బాగుంటుంది మా అమ్మాయికి హైట్కి అన్నీ బాగుంటాయని. సో ఇది చాలా ఇంపార్టెంట్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది కూడా శారీయే. దీన్ని ఏం చేస్తానంటే ఓణిలా బాగుంటుందిలే, చాలా కుచ్చు పెట్టి ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ కడతాం కదా, వెనకంతా కుచ్చులు పెట్టి అలా అనమాట. ఇది శారీయే. సో దీనికి పెట్టి దీని బ్లౌజ్ మళ్ళీ బ్లాక్ మిక్స్ అండ్ మ్యాచ్ చెప్పా కదా, బ్లాక్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది దీనికి. సో గ్రీన్ అలా. సో ఇది మీరు ప్రతి లంగాకి ఇక్కడ కెన్ వేస్తాం కదా, దీంట్లో ఉంటుంది. మీకు ఎలా చూపించాను, ఇది చూపిస్తా ఈజీగా. ఇది ఒక లైనింగ్, ఇది కెన్ ఉంటుంది కదా, ఇలా ప్రతి లంగాకు ఉంటుంది, అందుకే ఇలా బుట్టలాగా ఆగుతుంది అనమాట. సో ప్రతి లంగాకి తెలియక ఫస్ట్లో కొంచెం కుట్టించేసాను, కానీ ప్యాక్ చేసి పెట్టడానికి మనకి ఇళ్ళు సరిపో, పెద్ద ప్యాలెస్ లేకపోతే గుడౌన్ అలా తీసుకోవాలన్నమాట. సో అందుకని తర్వాత ఐడియా వచ్చింది, ఇలాంటిది ఒకటి కుట్టి పెట్టించేసుకుంటే ప్రతి లంగా నార్మల్గా కుట్టించి లోపల ఇది వేసుకొని పైన లంగా వేసుకున్నారు అనుకోండి, అదే బుట్ట బొమ్మ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక్కటి చాలు, లంగాలు మామూలుగా కుట్టించేసుకోవాలి. కొంచెం కాలం గడిచిన తర్వాత ఐడియా వచ్చింది నాకు. సో అయినా పర్లేదులే, ఎప్పటికోసారి ఒక ఐడియా వచ్చింది కదా, అలా అని వదిలేసా. ఇది కూడా అంత మెటీరియల్ తీసుకుని ఈ కుట్టించడానికి రీజన్ ఏంటంటే అమ్మ చెప్పారనమాట, మా చిన్నప్పుడు మేము పువ్వులు లంగాలు వేసుకునే వాళ్ళము, అన్ని పువ్వులు ఉండేవి, ఇలా నడుస్తుంటే బిందు పట్టుకొని నడుచుకొని ఇలా వస్తే తడిచినా కూడా పట్ టప్ 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 అనే సౌండ్ వచ్చేది, పువ్వుల లంగాలు భలే ఉండేవి, మీ అమ్మాయి కూడా కుట్టించన్నారు. అంత టప్ 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 అనేది తెలియలేదు, దొరకలేదు. కానీ సో పువ్వులు ఫ్లోరల్ దొరకగానే అమ్మకి చాలా ఇష్టం అనమాట. సో మనవరాళ్ళు అలా చూడాలనుకున్నారు కాబట్టి వెంటనే ఏం చేశానంటే ఇలాంటి ఫ్లోరల్ మెటీరియల్ తీసుకొని అదే సేమ్ బ్లౌజ్ అండ్ లెహంగా కుట్టించుతాం. ఓణి కావాలంటే ఏదైనా పింక్ డార్క్ గ్రీన్ ఏమైనా వేసుకోవచ్చులని అలా వదిలేసాం. సో ఇది ఒక పండక్కి కుట్టించింది, దసరాకి. బాగుంటుంది ఇది కూడా చాలా. దీని బ్లౌజ్ అన్నమాట, చెప్పాను కదా చిన్నప్పుడుది. దీన్ని డిజైన్ చేసి చక్కగా కొన్ని జ్ఞాపకంగా నీట్గా బ్లౌజులు పెడతాను, అలా కథమైన తీసేస్తాను. కానీ అన్నీ బుట్టబొమ్మ స్టైల్లోనే కావాలి నాకు, అలా గేరా ఎక్కువ కావాలన్నమాట. ఇలా పట్టుకుంటే ఫుల్ రావాలి అలా. దీనిపైన బ్లౌజ్ కూడా ఉంది, దీనిపైన కూడా ఇదిగో బ్లాక్, ఇందాక చూపించాను కదా, బ్లాక్ వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, బాగుంటుంది. బ్లాక్ వేస్తే డెడ్లీగా ఉంటుంది, రెడ్ వేస్తే ఒకలాంటి అలా స్పెషల్గా ఉంటుంది. సో ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చెప్పాను ఇంకొక ఫ్లోరల్ కాదు కానీ కైండ్ ఆఫ్ అనమాట. అలా వాల్ పెయింట్స్ ఇలాగే చేస్తారు కదా, ఇలా చిలకరిస్తే కలర్ స్ప్రెడ్ అవుతుంది కదా, అలా లంగా అనమాట. ఇది విసినికారలు
విసనకర్రలాగా హ్యాండ్, విసనకర్రల హ్యాండ్స్ అన్నమాట. మాకు చిన్నప్పుడు లెక్కగా బట్టలు కుట్టించేవాళ్ళు. ఇది కూడా అంతే, నా ఇంకో త్యాగం శారీ. బేసిక్గా ఈ మెటీరియల్స్ అంటే నేను కూడా ఇష్టపడి కొనేసుకుంటాను, కానీ ఎప్పటికీ కట్టలేను అని ఒక నమ్మకం వచ్చేస్తాను అనమాట. ఇంత సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ మనకు ధైర్యం సరిపోలేదు. సో సరిపోక ఏం చేశాను, ఇదైతే బెటర్ కదా, చక్కగా ఇలా వేసుకుంటే బాగుంటుందిలే, పాపకైతే బాగుంటుందని ఇదే సేమ్ బ్లౌజ్ ఉంది, సేమ్ బ్లౌజ్ అనమాట, క్రాప్ టాప్ లాగా. ఇది కూడా చాలా స్పెషల్, ఇది కూడా చాలా చాలా స్పెషల్ అనమాట లంగావోణి. ఇది అన్నయ్య వాళ్ళ పాప వేదాక్షి ఓణీల ఫంక్షన్కి వేసుకుంది ఇది. అది వాళ్ళిద్దరికి ఓణీలును చక్కగా పంచలు ఇచ్చినప్పుడు అనమాట. ఇది ఓణి ప్లస్ ఇది కూడా చీరే, ఇంకో త్యాగం. సో పర్ల్స్, నాకు పర్ల్స్ అంటే చాలా ఇష్టం. సో పర్ల్ బార్డర్ వేసి ఇది పర్ల్ బ్లౌజ్, ఇది మగ్గం వర్కే అలా అనమాట. ఇది ఒక సెట్ స్పెషల్ అమ్మయ్య. ఇంకొక త్యాగం, ఇది కూడా చీర లాంటిదే, చీరే మెటీరియల్ అదిగో. సో దీనికి కూడా క్రాప్ టాప్ లానే బ్లౌజ్ కుట్టించేసి ఫుల్ స్లీవ్. ఈ షాప్స్లో కనుక వేస్తారు, అలా వేస్తే అలా పడుతుంది అనమాట, అలాగా. ఇది కూడా, ఇది ఇంకా వాడాలి. క్రియేటివిటీ ఉపయోగించి ఇందులో ఉన్న కలర్స్ అన్ని బార్డర్లు ఇలా వేయించాను. తర్వాత చూస్తే ఎలా ఉందా అనిపించింది, కానీ ఈ మధ్య చెమ్కీలు పెట్టి వచ్చినాయని చెల్లి చెప్పింది. చెమ్కీలతో బార్డర్, ఈ మధ్య నేను కొంచెం షాపింగ్ శారీస్ అవి చేస్తున్నాను, కానీ బార్డర్స్ ఇంకా వెళ్ళలేదు. ముద్దమందారం అప్పుడు చాలా చేసేదాన్ని అనమాట. సో మళ్ళీ వెళ్ళాలి. ఇలాంటి చెమ్కీతోన బార్డర్స్ వచ్చేసాయంట, వీలు చూసుకొని అలా మంచి ఒక బార్డర్ దొరికితే దాన్ని తీసి. ఇందులో వర్క్ చూసారు, మొత్తం సీక్వెన్స్ వర్క్, అంతా సీక్వెన్స్. ఇదిగో థ్రెడ్ వర్క్, థ్రెడ్ సీక్వెన్స్ మల్టీ కలర్స్తో ఎంత బాగా నీట్గా చేశారు. సో ఇవి అమ్మయ్య చూపించేశాను కదా. ఇగో ఇక్కడ కూడా లంగాలు ఉన్నాయి, చీరలుగానే అటు పెట్టాల్సిందంటారా. ఇది దీనిపైన బ్లౌజు, వర్క్ బ్లౌజు. సో హాఫ్ శారీ, ఇది ఓణి. ఆ రోజు కాన్సెప్ట్ ఇదనమాట. ఇది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి వేసుకుంది. కొన్ని అయితే చాలా స్పెషల్ ఏంటంటే, నాకు సంస్కృతికి నాకు చీర ఉంటుంది సేమ్ మెటీరియల్, ఎందుకంటే సమ్టైమ్స్ మెటీరియల్స్ తీసుకుని నేను శారీస్ చేసుకుంటాను. అలాగా సంస్కృతికి కూడా ఇలాగే ఒక లంగా కుట్టించి ఇద్దరం పింక్ బ్లౌజ్ వేసుకొని అలా రెడీ అయ్యామన్నమాట. సో పట్లంగాలు, ఇది సంస్కృతి ఓణీల ఫంక్షన్కి పట్లంగా, ఇది ఓణి అనమాట. దీనిపైకి ఇది చాలా బరువు ఉంది, అందుకే పక్క పెట్టేస్తాను. తెలియక అప్పుడు ముచ్చటపడి ఇదిగో ఈ బార్డర్ వేస్తే ఎంత హెవీ అయిపోయిందంటే ఇంకా అసలు మాట్లాడలేం. సో గ్రీన్ మిక్స్ అండ్ పింక్ డాట్స్ ఇదిగో ఉన్నాయి కదా బుటీస్, సో దానికోసం ఇది. అండ్ గ్రీన్ బ్లౌజ్ అనమాట దీనికి. ఇదొకటి పట్లంగా, బుట్టలు చక్కగా ఇవన్నీ తీసి మళ్ళీ రెడీ చేయాలి నీట్గా. నాకు తెలిసి ఆడపిల్లలు వేసుకుంటారేమో, ఇక్కడ మంచి మెటీరియల్స్ కదా. చెప్పాలి అమ్మమ్మ నా కోసం కుట్టించింది, నీకు పెట్టాను చూసావా అని. ఇది కూడా శారీయే. సో శారీ కానీ చాలా బాగుంటుంది, ప్రింట్ చాలా బాగుంది కదా, నీట్గా. ఇది ఓణి అనమాట దానికి. ఇది బ్లౌజ్. వేసుకుంటే మాత్రం భలే ఉంటుంది, మైల్డ్గా చాలా బాగుండింది వేసుకుంటే. చూపించడం ఒక ఎత్తు అయితే దీన్ని సర్దేది ఆలోచిస్తేనే ఇప్పుడు నాకు కంగారు వచ్చేస్తుంది. ఇది ఒకటి, ఇది కూడా అనమాట చీర తీసుకొని. సో మా అమ్మాయికి చెప్పాను కదా సాఫ్ట్ మెటీరియల్స్ చాలా ఇష్టమని, వీలున్నప్పుడల్లా ఇలా కుట్టిస్తా. కాకపోతే ఎక్కువ ఎందుకు కుట్టించినంటే మన లంగాలు అవన్నీ కొంచెం మంచిగా కొంటాం కదా. ఇది కూడా మెటీరియల్ తీసుకొని దానికి బార్డర్ వేసి చేసింది, గ్రే విత్ సిల్వర్. ఎందుకంటే అంత పెట్టి మధ్య కుట్టుకోలు చాలా, అంటే స్టిచ్చింగ్ ఛార్జెస్
మీ అందరికి ఐడియానే ఉంటుంది కదా. దాని బదులు అమ్మో భయం వేస్తుంది అనమాట. భయం వేసినా కూడా నేను కుట్టించాలంటే అప్పుడు కుట్టించాను కాబట్టి. కానీ ఇవన్నీ లెక్కలేస్తే అమ్మో అని కంగారు ఇప్పుడు వస్తుంది నాకు. ఇవన్నీ ఓణీలు ఆటి మాటి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ అనమాట. హాఫ్ శారీస్ ఇక్కడ పెట్టా. ఇది ఒక లంగా, ఇవన్నీ మెటీరియల్స్ తీసుకుని కుట్టించినవి అనమాట. ఇది కూడా అంతే. ఇది వర్క్ చేయించింది, మగ్గం వర్క్. ఎంత బాగుందంటే ఈ మగ్గం వర్క్ నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగుంటుంది. ఈ బార్డర్ ఎంత నీట్గా. పిల్లలకి ఈ మధ్య ఫంక్షన్స్కి వెళ్ళడం తగ్గిపోయింది. అంతకుముందేమో పర్వాలేదని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అస్సలు ఫంక్షన్కి మీరు వెళ్ళొచ్చేస్తారా అంటారు. ఇంక మరీ ఫ్యామిలీ ఫంక్షన్ తప్పదు అనుకుంటే తప్పితే నాట్ విల్లింగ్ అనమాట. ఇదిగో, సో ఇది కూడా కుట్టించిందే. చెమికి ఇది మాత్రం వేసుకుంది ఒక 4-5 సార్లు. ఎందుకంటే సాఫ్ట్గా నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలీదు. దీనిపైన ఒక రెడ్ బ్లౌజ్ అనమాట, మీకు తర్వాత చూపిస్తా, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా. సో రెడ్ బ్లౌజ్ వేసుకుని ఇది మాత్రం వేసుకుంది ఒకసారి దసరా టైంలో అలా. ఇది ఓణి, దీనికి ఏ ఓణి అయినా మ్యాచ్ అవుద్ది, బ్లాక్ అయినా మ్యాచ్ అవుద్ది, రెడ్ ఎనీ కలర్. కానీ దీనికి పర్టికులర్ కలర్ అంటూ ఏం లేదు, ఎనీ కలర్ విల్ గో అనమాట. ఇది దాక్కున్నావా తల్లి దా. ఇది మా అమ్మయ్య శారీ ఫంక్షన్ అప్పుడు లంగా ఓణి. ఇది ఫుల్ మగ్గం వర్క్. ఇది సర్ప్రైజ్గా జాకీ గారు డిజైన్ చేయించి తీసుకొచ్చారనమాట. ఇది బ్లౌజ్, ఫుల్ హ్యాండ్, మొత్తం బ్లౌజ్ మొత్తం మగ్గం వర్క్ నీట్గా. ఇది ఓణికి కూడా ఇది మగ్గం వర్కే అనమాట. ఫుల్ బోర్డరు కట్ వర్క్ చేసి ఫుల్ మొత్తం నీట్గా నెట్ పైన చేశారు. చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. చూపించినాడు, ఎక్కిచ్చేస్తాం. ఇది చాలా స్పెషల్ లంగా ఓణి. మా గృహప్రవేశం, ఇంటి గృహప్రవేశానికి నెక్స్ట్ డే వ్రతం అయిన తర్వాత ఈ లంగా అనమాట. ఇది కూడా చీరే, బనారస్. అదిగో బనారస్ సారీ తీసి త్యాగం చేసి అమ్మ బాగుంటుందిలే అని చాలా బరువు కూడా ఉంది. బ్లౌజ్కి మాత్రమే మగ్గం వర్క్ చేయించేస్తాం అనమాట. బ్లౌజ్ ఫుల్ వర్క్ చూడండి. నెక్కి ఆల్ ఓవర్ అనమాట, ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి. నెక్కి అయితే నెక్ లైన్ ఫుల్గా మంచిగా వచ్చింది. ఇదంతా ఇదొక బ్లౌజ్. దీనికి హాఫ్ శారీ కూడా మగ్గం వర్క్ చేయించాము. ఎందుకంటే దొరకవు, బార్డర్స్ వచ్చినా కూడా అంత అందంగా ఉండదు. చాలా స్పెషల్ అకేషన్ కదా. సో పాప చాలా స్పెషల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇలా అనమాట. ఫుల్ గ్రేలోనే చెప్పాను కదా, ఇంకొక శారీ ఉంది కుప్పడం శారీ, నా త్యాగం చేశాను అని. ఆ త్యాగాల్లో ఇది ఒక త్యాగం. ఇప్పుడు దీన్ని చీర చేయలేడు. చీరను కావాలంటే లంగా చేయొచ్చు, లంగాని తీసుకెళ్ళి చీర చేయలేం కదా. జీవితంలో కొన్ని తప్పులు ఉంటాయి సరిదిద్దుకోలేనివి. ఆ కేటగిరీలో ఇవి కూడా ఉంటాయి అన్నమాట. పర్లేదులే, నేను అప్పుడప్పుడు షూటింగ్ల కన్నా ఏ షోస్కో వాడేయచ్చు, పర్లేదు. బట్ పాపం కొంతమంది ఇంకా లంగా వండిలు ఏం వేసుకోవచ్చు అందరూ. బట్ వద్దనుకునే వాళ్ళకి ఇంకా ఇబ్బంది. పిల్లలకి ఎక్కువ బట్టలు కుట్టించేసి ఏం చేయాలో అర్థం కాక. ఇది గృహప్రవేశంది. గృహప్రవేశం పాలు కాచే టైంకి ఇంట్లో అడుగు పెడతాం కదా, అప్పుడుదనమాట. ఇది మగ్గం వర్క్. నెక్కి అండ్ హ్యాండ్స్, ఇక్కడ హ్యాండ్స్కి చేంజ్ చేసి ఇదే పట్టు బ్లౌజ్ని అలా తీసి చేసేసాను అనమాట. ఇది దీనికి ఓణి కింద ఇలా కట్ వర్క్ లాగా చేసి థ్రెడ్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ అయిపోయింది. ఇదంతా వర్క్ లంగా ఓణి. అమ్మయ్య, ఓ మై గాడ్. బట్టల షాపుల్లో పనిచేసేవాళ్ళు గ్రేట్. పాపం మనలాంటి వాళ్ళు వెళ్ళి అది తీయండి, ఇది తీయండి, అదేంటి లోపల ఉంది అది తీయండి అంటాం. తీసి వాళ్ళు వేసి మడతలు పెట్టి లోపల పెట్టి నేను వేసి జాబ్ అయినా కూడా ఓపిక చాలా అవసరం అనమాట. వావ్, ఇది మంచి మగ్గం వర్క్. మంచి బొటీస్ వచ్చాయి చూడండి, పెద్ద పెద్ద బొటీలు. స్టోన్ వర్క్, జరదోసి, థ్రెడ్ వర్క్. రెడ్కి కాంబినేషన్ పీచ్ కలర్ థ్రెడ్ ఇచ్చి హైలైట్ చేశారు.
దీనికి రెడ్ వర్క్ బ్లౌజ్ కూడా ఉంది. సో అండ్ ఇది మెయిన్లీ నాకు ఈ ఓణి అంటే పిచ్చ ఇష్టం అనమాట. ఇదిగో ఇంత మంచి మగ్గం వర్క్, బ్యూటిఫుల్ మగ్గం వర్క్, వెరీ నైస్ అనమాట. ఇందాక చెప్పాను కదా దీనికి ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. సో మిక్స్ అండ్ మ్యాచ్, మ్యాక్సిమం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి, ఏ డౌట్ లేదనమాట. చాలా నాకు ఇష్టమైన మగ్గం వర్క్స్ అని, మగ్గం వర్క్లు తక్కువ అనమాట, లంగాలు ఓణీలు చేయించింది 2-3. వాయమ్మ ఆగక్క, బరువు పాపం పిల్లల్ని వేసుకోమంటే ఏం చేస్తారులే, ఇంత బరువులు అయిపోతే లంగాలు. అయ్యబ్బా, వాళ్ళ తప్పు కూడా లేదు, బట్ నేను అంటాను బరువు బాధ్యతలు మోయడం చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాయి. అంటే ఎలా అలవాటు అవుతాయి, ఇలా లంగా ఓణీలు బరువుగా వేసుకుంటే అలవాటు అవుతాయి. ఇది బుట్ట చేతులు, బుట్ట బొమ్మకి బుట్ట చేతులు జాకెట్. ఇది ఓన్ క్రియేషన్ మెటీరియల్స్ తీసుకుని అలా చేస్తాను. గ్రీన్ యాక్చువల్గా ఎక్కువైంది, బార్డర్ అంత వద్దన్నాను, బట్ టైలర్ వేసేసారు. నెక్స్ట్ టైమ్ దానిపైన ఇంకేదైనా బార్డర్ తీసుకొని ఒక సింపుల్గా ఒక లైన్ చెమ్కీలో ఏదో ఒకటి వేసి ఒక సగం కట్ చేయాలి, అప్పుడు దీనికి చాలా అందం వస్తుంది. ఇది గ్రీన్ బ్లౌజ్ దీనికి. అండ్ ఓని మాత్రం చాలా క్రియేటివ్గా ఆలోచించి ఆ టైంలో బార్డర్ వేసి దానికి ఇది ఇలా ఫ్రిల్ పెట్టినట్టు బాగానే ఉంది, వేసినప్పుడు చాలా అందంగా అనిపించింది. అలసిపోయాం. ఇటు సైడ్లో ఇది ఒకటి సోఫాలు లంగా ఓణీలు పెట్టుకోవడానికి పెట్టుకున్నట్టు ఉంది, ఫైనల్గా సరిగ్గా కూర్చోలేదు. ఇది కూడా అంతే. మా ఇంకో త్యాగం శారీ, ఇది గృహప్రవేశం అయిన 3వ రోజు అనమాట, పూజలు చేసాం కదా అప్పుడు వేసింది. దీనికి మంచి ఏంటంటే ఇది బాందిని, నేను చెల్లి ఇద్దరు షాపింగ్ చేస్తాం మ్యాక్సిమమ్. పిల్లలు అనేసరికి ఏం చేస్తాం, బాందిని శారీ తీసుకున్నాము, ఇద్దరికి ఓణీలు కట్ చేసాం అనమాట. ఇద్దరికి ఓణీలు చేసి బాగుంటుందని ఇద్దరికి బాందిని ఓణీలు చేసాము. చేసి ఇలా కొంచెం బార్డర్స్, గోటాపత్తి బార్డర్స్ బాగుంటుందని చెప్పి ఇలా గోటాపత్తి బార్డర్ అనమాట. ఇటు పక్కన అయింది. లెట్స్ గో దట్ సైడ్, కమ్ ఆన్. వావ్ 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 వావ్. ఇది కూడా శారీ, యాక్చువల్లీ మంచి శారీ, కానీ మా అమ్మాయి కట్టుకుంటే బాగుంటుందని కుట్టించేసాను. ఇంత ఎక్స్పీరియన్స్ అయ్యాక కూడా లేటెస్ట్ అనమాట, ఇంకా వేసుకోలేదు లంగా ఒకటి, కొత్తదే. సో ఇది దీనికి బ్లౌజ్. సో డిజైనర్గా కుట్టిద్దాం అనుకుంటే టైలర్ మామూలుగా బ్లౌజ్ కుట్టించేసరి నేను వాడేద్దాంలే, నా శారీస్కి మ్యాచ్ అవుతుంది, దీనిపైన ఇంకేదైనా మంచిగా కుట్టిద్దామని. బట్ ఆవిడ వేసుకున్నప్పుడే ఆవిడ కుట్టించవచ్చు. ఇది ఓణి అనమాట. ఈ ఓణిని మిక్స్ అండ్ మ్యాచ్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ లావెండర్. సో ఇది బాగా అనిపిస్తుందని తీసుకున్నా. యాక్చువల్లీ ఈ కలర్ కూడా బాగుంటుందేమో అనిపించింది, ఈ పింక్ మైల్డ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అండ్ ఇంకా దీనికి ఫినిషింగ్ ఏంటంటే, ఇది కుట్టించేసాను కంగారు పడి, బట్ కంగారు కామన్ కాబట్టి దీనికి చక్కగా మంచి బార్డర్ తీసుకొని ఫినిష్ చేస్తే ఒక ఫినిషింగ్ లుక్ వస్తుంది. సో అది ఎప్పుడైనా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఉంది. ఇది బనారస్ లంగా. నేను కాశీ వెళ్ళినప్పుడు వారణాసి వెళ్ళాం కదా, వారణాసిలో చీరలు కొన్నా అని చెప్పాను, ఆ వీడియో మీరు చూసే ఉంటారు. అప్పుడు మా అమ్మాయికి లంగా తీసుకొచ్చాను అనమాట. రెడీమేడ్ కాబట్టి, అంటే రెడీమేడ్ సెమీ స్టిచ్డ్. సో చక్కగా పెట్టారు చూడండి. ఇవి కూడా నేను మా టైలర్ కూడా పెడతా, భయ్యా ఐసా లగానా, అచ్చా గుంగురు ఐసా కొంచెం బనాకే దేనా అంటే హా మేడం అంటారు. కానీ ఎప్పుడు చూడండి నార్మల్ ఇదిగో ఇక్కడ ఉన్న దీన్ని చెప్తే ఇది ఒకటి చేశారా, ఇది ఒకటి చేశారు, 1 2 3. బట్ నాకు మాత్రం అన్ని కామన్గా వెనకాల ఒక డోరీ, దానికి చిన్న కలర్ది ఏదైనా ఉంటే అది అలా. సో ఇది ఓణి. ఇంకా ఇది కూడా వేసుకోలేదు. ఇది కొంచెం ఇవన్నీ ముళ్ళు వేయాలి, ఈ కింద పట్టు చీరలకు వేస్తాం కదా అలా వేయాలనుకుంటా, బట్ చూడాలి వేస్తే బాగుంటుందా ఏంటయ్యో. ఇది వచ్చేసింది, తీయాలి. కానీ మెటీరియల్ మాత్రం భలే ఉంది. ఈ కలర్ ఎస్పెషల్లీ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా మంచి బార్డర్ వచ్చింది. అక్కడ చీర కూడా ఉండింది సేమ్ కలరు, బట్ నేనే వేసుకోలేదు, కొనుక్కోవాల్సింది, బాగుండేది, ఇద్దరం ఒకేలాగా వేసుకునేవాళ్ళం. పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం. ఇది కూడా ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. ఇలా గోల్డ్ ఉంటే చాలు, నాకు బాగా నచ్చేస్తుంది, పట్టు చీర అంటే చాలు. ఓకే, ఇది ఇంకొక ఓణి లంగా సెటప్. ఇది కూడా శారీయే, బట్ మా అమ్మాయికి దీన్ని మాత్రం లంగా కుట్టించాలని ఒక కాన్సెప్ట్తోనే ఇది తీసుకోవడం జరిగిందనమాట, ఈ చీర. అలాగే కావాలని శారీ తీసుకున్నాం.
కలర్ బాగా నచ్చేసింది. చెప్పినట్టు నేను ఈ మెటీరియల్ వాడను కదా, ఈ శారీస్, ఈ కైండ్ ఆఫ్ శారీస్ క్యారీ చేయలేను, వాడను కాదు, నేను మెయింటైన్ చేయలేను అనమాట. సో దానికోసం మా అమ్మాయి కోసమనే చీర తీసుకొని నాకు కలర్ బాగా నచ్చింది. అండ్ ఇది శ్రీరామనవమికి వేసుకుంది ఈ లంగావణి, సీతారాముల కళ్యాణానికి వేసుకుంది అనమాట. సో ఇదొకటి. అప్పుడు ఈ డిజైన్ రాగానే ఇన్నమాట. సో వచ్చింది అనగానే ఫస్ట్ షాపింగ్కి వెళ్ళగానే అప్పుడే కనిపించింది, భలే ఉందలే అనిపించగానే తీసేసుకొని దానికి మ్యాచింగ్గా ఇలాగ చమ్కీ బ్లౌజ్ ఇలా, అది అక్కడ ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్ మెటీరియల్ తీసుకొని ఇది దీంట్లో ఉండేదాన్నేమో ఇలా విసనకర్రలాగా పెట్టి గొడుగులాగా, ఇది వైట్లో దొరుకుతాయి అన్నమాట ఈ మెటీరియల్స్ అన్నీ. సో మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డైట్ చేయించుకోవచ్చు. సో డయబుల్ మెటీరియల్ అనమాట ఇది. సో ఈ కలర్ మ్యాచింగ్ ఓణి డైరెక్ట్ దొరకదు కాబట్టి మనకి ఒకటే కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందని చెమ్కి, సో సేమ్ చెమ్కి తీసుకుని ఓణి కూడా ఇలాగే చేసాం. ఇది కూడా అంతే వైట్ ఉంటుంది. సో దాన్ని మనకు కావాల్సిన కలర్ పీచ్ కలర్ ఒక మంచి, సో దానికి ఈ బ్లౌజు ఇది చెమ్కి, ఇందులో సిల్వర్ ఉంది కదా, లంగాలో సిల్వర్ ఇది ఉంది, పింక్ సిల్వర్. సో దానికి ఇలా చేసేది. అండ్ ఇది మాత్రం జార్జెట్ ఓణి క్రేప్ లంగా అనమాట. క్రేప్ లంగాకి జార్జెట్ ఓణి ఇచ్చారు. సో చాలా బాగుంది. మా అమ్మాయికి బాగానే ఇలాంటి సాఫ్ట్ కదా మెటీరియల్స్ బాగానే వాడేస్తుంది. ఇదొకటి, ఇది లంగా, ఇది బ్లౌజ్, అదే గాగ్రా, లంగా అనకూడదా, మనకు అన్నీ ఒకటే భాష. సో ఇది దానిపైన అనమాట, దానికి పైన వేసి ఇలా వస్తుంది ఇదన్నమాట ఓవర్ కోట్. అప్పుడప్పుడు ఇలా డిజైనర్ కూడా ఎన్ని కుట్టించినవే మెటీరియల్స్ తీసి కాంబినేషన్ బాగుందని ఇలా గాడిగా లేకుండా అది. ఇది ఒక రెడీమేడ్ ఘాగ్రా ఇదో. సో దాని బ్లౌజ్ ఇది అనమాట, 2 పీస్ వచ్చి బ్లౌజ్, లోపల అది వచ్చి దానిపైన ఇలా వస్తుంది. దీనికి లంగా ఓణి ఇలా, బ్లాక్ ఫుల్ బనారస్ రా సిల్క్, మంచి రా సిల్క్ మెటీరియల్ అనమాట. అందుకే ఎన్ని సంవత్సరాలు ఇవి మూటల్లో పెట్టినా కూడా పాపం అలా భరిస్తూ అందంగా ఉన్నాయి. సో దీని బ్లౌజ్ చెప్పినట్టు బ్లాక్కి ఏ బ్లౌజ్ అయినా మ్యాచ్ అవుతుంది, ఎన్ని మిక్సర్ మ్యాచ్లే. దీని ఒరిజినల్ బ్లౌజ్లు ఉన్నాయి, ఓపిక సరిపోలేదు నాకు, అందుకని కొన్ని ఓణీలు అంగాలన్నీ అక్కడ పక్కకు పెట్టేశాను అనమాట. అమ్మయ్య దేవుడా. సో మా అమ్మాయి లంగా ఓణీల కలెక్షన్ అంతా మీరు చూసేసారు కదా. ఇంకా చిన్నప్పుడు అంటే కొన్ని గుర్తుగా పెట్టుకున్నాను అనమాట, అవన్నీ ఒకరోజు వీలున్నప్పుడు తీసి అవి కూడా చూపిస్తాను. చిన్ననాటి తీపి జ్ఞాపకాలు, మా అమ్మాయి చిన్నప్పుడువి నాకు తీపి జ్ఞాపకాలు అనమాట, మెమరీస్, బ్యూటిఫుల్ మెమరీస్. ఇది ఈరోజు మన వ్లాగర్ మా పాప లంగా ఓణి కలెక్షన్, లెహెంగా కలెక్షన్. ఇది చూసారు కదా, మీ అందరికీ బాగా నచ్చిందా? మీరు కూడా అంతేనా? పిల్లలకి అలాగే అన్నీ ముచ్చటపడతాం కదా పేరెంట్స్ అంటేనే, పిల్లలని ముచ్చటగా అంటే ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, అలా చదివితే బాగుంటుంది, ఇలా చదివితే బాగుంటుందని గొప్పగా ఊహించుకుని వాళ్ళ జీవితం భవిష్యత్తు గొప్పగా ఉండాలని నిరంతరం కోరుకుంటూ దానికోసమే శ్రమించే ప్రతి తల్లిదండ్రులు గ్రేట్, అంతే, సూపర్. ఇది ఈరోజు మన బ్లాగ్. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై అత్తజాకి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.